దేశవ్యాప్తంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ పై 29 రూపాయలు పెంచడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942 రూపాయలకు చేరింది. ఇవి 2026 జూన్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో లభించే వంట గ్యాస్ ధర తక్కువేనని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. ఇంతకీ ఏ దేశాల్లో గ్యాస్ రేటు ఎక్కువ, ప్రపంచ దేశాల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పాకిస్తాన్లో 1046 రూపాయలు, నేపాల్లో 1207 రూపాయలు, బంగ్లాదేశ్లో 1225 రూపాయలు, శ్రీలంకలో 1241 రూపాయల చొప్పున వినియోగదారులు చెల్లిస్తారు. ఇక అమెరికాలో అయితే 1755 రూపాయలుగా ఉంది. ఆస్ట్రేలియాలో 1765 రూపాయలు, కెనడాలో 2400 రూపాయలకు పైగా కన్స్యూమర్స్ చెల్లిస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధం, హర్ముజ్ సంక్షోభం వల్ల గల్ఫ్ దేశాల నుంచి భారత్కు గ్యాస్ సరఫరా తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా దేశీయ గృహ వినియోగ సిలిండర్ను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చు 1600 రూపాయలకు పైగా చేరింది. కానీ ఢిల్లీలోని సాధారణ వినియోగదారుడు మాత్రం 942 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్లో ఈ ఏడాది మార్చి 7న సిలిండర్పై 60 రూపాయలు పెరిగింది. మళ్లీ ఇప్పుడు దీంతో మొత్తం పెరుగుదల 89 రూపాయలకు చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నమోదైన లబ్ధిదారునికి ప్రతి సిలిండర్పై 300 రూపాయల సబ్సిడీని అందిస్తోంది. దీంతో ఈ స్కీమ్ లబ్ధిదారులు గ్యాస్ కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో ఎల్పీజీ ధరలు భారీగా పెరిగినా ఆ పూర్తి భారం సామాన్య ప్రజలపై పడకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది. వంట గ్యాస్ సరఫరాకయ్యే ఖర్చు కన్నా తక్కువ ధరకే ప్రజలకు అందిస్తోంది కేంద్రం. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ నష్టాలు సుమారు 60,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 30,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది.